నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం మౌనిక. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు సార్. టాప్ ట్రెండ్ లో ఉన్నారు మీరు. సార్ ఏం జరుగుతుంది సార్ అసలు? ట్రెండింగ్ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి కాళేశ్వరం మీద మొదటి నుంచి కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి జలవనరుల అభివృద్ధి సంస్థకు 6.5 సంవత్సరాలు చైర్మన్ గా ఉండి ఆ డిజైన్ దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేదాకా కూడా నేను కేసీఆర్ గారితో అందులో దాదాపుగా ప్రతిరోజు కూర్చునేది ఆ డిజైన్ చేసిన సందర్భంగా. ఓకే. అండ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే సార్, దాని గురించి మీకు ఎంతో బాగా తెలుసు. కాళేశ్వరం అనేది ఒక ఏనుగు. దాని గురించి ఆలోచించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళంతా గుడ్డి వాళ్ళు. ఒక 10 మంది కూడా లేరు కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. 10 మంది కూడా లేరు మొత్తం 4 కోట్ల మందిలో. ఈ 10 మంది వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు కాళేశ్వరం అంటే ఏంది అని. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా ఒక బ్లైండ్స్ లాగా, ఏనుగు నలుగురు గుడ్డోళ్ళ కథ ఒకటి ఉంది. ఆ ఏనుగును వర్ణించమని అంటే వీపును పట్టుకున్నాడు, ఎందుకంటే అతని కళ్ళు కనబడదు కాబట్టి మొత్తం ఏనుగు కనబడదు. ఈపును చూసి గోడలాగా ఉందంటాడు, చెవులను పట్టుకొని డిప్పలాగా ఉందంటాడు, కాళ్ళు పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు, తోక పట్టుకొని పాములాగా ఉందంటాడు. ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఆరోపణలు చేసే వాళ్ళంతా ఈ 4 గుడ్డి వాళ్ళలాగా ఉన్నారు. అందులో పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, విశ్లేషకులు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న విశ్లేషకులు ఉన్నారు, ఉద్యమానికి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, కొన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి, మీడియాలలో ఉన్న ప్రముఖులు, చెత్త పలుకులు రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవ్వరు కూడా వీళ్ళని నేను గుడ్డి వాళ్ళగా జమగడతా తప్ప ప్రజలకు కూడా అది చెప్తున్నా. ఈ గుడ్డి వాళ్ళ మాటలు వినకండి, వాళ్ళ కాళేశ్వరం అర్థం కాలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను 93,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు అయిందని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. అంతకంటే 3 నెలల ముందు 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పాడు. 1,00,000 కోట్లు తినడం సాధ్యమైందా? 93,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. సాక్షాత్తు వాళ్ళ మామగారు పద్మారెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు, ఇద్దరు మాట్లాడేటి అర్థం లేకుండా ఉంటున్నాయి. ఉదాహరణకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా తింటారు? 93,000 కోట్లు ఖర్చు అయితే మరి 93,000 కోట్లు పెట్టండి ఇన్ని పనులు అయినాయా? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా? మేడిగడ్డ బ్యారేజ్ తో అదే 4,000 కోట్ల ఖర్చు. పక్కనున్న అన్నారం సుందిల్లా ఇంకో 5-6 వేల కోట్ల ఖర్చులు. అంటే ఆ 2 కలిపితేనే 10-11 వేల కోట్ల ఖర్చు, ఆ 3 కలిపితే. వీటితో పాటుగా 1,500 కిలోమీటర్ల కాలువలు, గ్రావిటీ కాలువలు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, మామూలు టన్నెల్స్ కాదు, ఒక్క టన్నెల్లో 2 పెద్ద ట్రక్కులు ఎదురెదురు వచ్చినా కూడా పోగలుగుతాయి. రోజుకు ఒక్కొక్క టన్నెల్లో 1 TMC వాటర్ పోగలిగిన టన్నెల్స్ అవి. అంటే 11,500 క్యూసెక్స్. వాటితో పాటుగా 18 దాదాపుగా 19 పంప్ హౌజులు, సబ్ స్టేషన్స్, ఎత్తిపోతల పథకాల్లో భాగంగా అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజెస్, అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్స్, తర్వాత 141 TMCల నీటిని స్టోర్ చేయగలిగిన అనేక రిజర్వాయర్లు, మల్లనసాగర్ లాంటి, కొండపోచమ్మ లాంటి. అంటే ఇవన్నీ బట్టిగానే వచ్చినాయా? గాలికి వచ్చినాయా? చిలుక తీసుకొచ్చిందా? నెమలు తీసుకొచ్చిందా? 93,000 కోట్లలో ఇవన్నీ లేవా? ఎన్ని పైప్ లైన్లు? అన్ని గాలికి వచ్చినట్టుగా 1,00,000 కోట్లు తిన్నాడు. అంటే ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. 1,00,000 కోట్లు తిట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ రేవంత్ రెడ్డి 93,000 కోట్లని ఎందుకన్నాడు? తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో ఉన్నప్పుడు అడిగినప్పుడు జలశక్తి శాఖ చెప్పింది కరప్షన్ జరగలేదు అని చెప్పింది. మరి పార్లమెంట్ లో ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు కదా, ఎందుకు ప్రజలను మోసం చేయడానికి? వీళ్ళ ఆత్మ కూడా వీళ్ళు చెప్పేది నమ్మదమ్మా. ఆత్మద్రోహులు అంటాం కదా, నీకు ఆత్మ ఒకటి చెప్తుంది, నువ్వు నోట్లకెళ్ళి ఇంకోటి చెప్తున్నావు. అంటే ప్రజలను ఇంత చీట్ చేయాల్సిన అవసరం ఉందా మీ కకృతి రాజకీయం కోసం? అందుకే ప్రజలు ఈ నాయకులు చెప్పింది నమ్మొద్దని చెప్తున్నాను నేను. ఇంకోటి, ఎవరికైనా ప్రజలకు అభ్యంతరాలు ఉంటే కంట్రోల్ ఆడిటర్ జనరల్ గారు 100 ప్రశ్నలు లేవనెత్తిండు. దానికి జవాబు ఇచ్చింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫిబ్రవరి 2024 అసెంబ్లీలో పెట్టారు కంట్రోల్ ఆడిటర్ జనరల్ నివేదిక. బడ్జెట్ సెషన్స్లలో సాగునీటి మీద చర్చ జరిగింది, కృష్ణా గోదావరి మీద, కాళేశ్వరం మీద జరిగింది. ఆ రోజే కంట్రోల్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఈ ప్రజలల్లా ఈ కాంగ్రెస్ నాయకులు లేవనెత్తుతున్న అన్ని ఆరోపణలకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో కాగ్ రిపోర్టుకు సమాధానం ఇచ్చింది. అందులో అన్నీ ఉన్నాయి. ఎందుకు మేడిగడ్డకు 1,800 కోట్ల నుంచి 4,000 కోట్లు ఖర్చు అయిందో జవాబు ఉన్నది. ఎందుకు సుందిల్లా అన్నారం కిందికి జరిపిల్లో ఇవాళ PC ఘోష్ గారు ఏదైతే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చారో 5, 7, 9 తారీఖుల్లో కలవమని, వీటన్నిటికి సమాధానాలు PC ఘోష్ గారి ముందు కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు, కాగ్ రిపోర్ట్ లో ఉన్నాయి.
ఈ కాపీ నేను ఇచ్చాను పిసి ఘోష్ గారికి. ఇంజనీర్లు చెప్తున్న వాటన్నిటి మీద, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అన్ని ఆరోపణల మీద సమాధానాలు ఉన్నాయని చెప్పి నేను డాక్యుమెంట్ ఇచ్చాను. ఇన్ని పుస్తకాలు ఇచ్చాను నేను ఘోష్ గారికి. అన్ని అంశాల మీద నా వివరణ ఇచ్చాను. వారికి ఏదో కన్ఫ్యూజన్ ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఇంజనీర్లు ఆరోపణ చేశారు కాబట్టి విచారించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేస్తున్నాడు.